బిగ్ బాస్ షోపై కాంటెస్టెంట్ రమ్య ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది. సంచలన ఆరోపణ చేసింది రమ్య. తనను నెగిటివ్గా చూపించారంటూ ఆవేదన చెందింది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయంటుంది రమ్య. ఎలిమినేషన్ పైన సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్లో తన నుంచి లవ్ డ్రామాలు ఎక్స్పెక్ట్ చేశారంటోంది. అయితే డ్రెస్సింగ్ విధానం పైన కూడా రమ్య స్పందించింది. బిగ్ బాస్ సీజన్ 9లో అత్యధిక నెగిటివిటీతో బయటకు వచ్చింది అంటే రమ్య మోక్షానే. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళిన ఈ అమ్మడు కేవలం 2 వారాలకే బయటకు వచ్చింది. హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తనూజ కళ్యాణ్పై పర్సనల్ అటాక్ చేయడం, ఆ తర్వాత వారిద్దరి గురించి బ్యాక్ బిచింగ్ చేయడంతో రమ్యపై నెగిటివిటీ వచ్చేసింది. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. సో మొత్తం మీద బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. రమ్య మోక్ష చాలా వారాల పాటు ఉండి ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటే 2 వారాలు మాత్రం ఉంది, తర్వాత ఎలిమినేట్ అయింది. దానికి అనేక కారణాలు. అయితే బయటికి వచ్చిన తర్వాత రమ్య చెప్తున్న కారణాలు వేరు. రమ్య ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. లోపల హౌస్లో కూడా చాలా బాగా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవేమీ కూడా వీళ్ళు చూపించలేదు. నెగిటివ్ 1-2 మాటలు అది మాత్రమే చూపించారు. పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏమర్థమైందంటే నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. అండ్ ఎలిమినేషన్కి వేరే రీజన్ ఉంది, అది లాస్ట్ వీడియో ఎండ్లో నేను చెప్తాను. హౌస్లో నేను ఫేస్ చేసింది చాలా హెల్త్. ఇక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను మెడికేషన్ వేసుకోలేదు. నెక్స్ట్ నాకు లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటే నేను అసలు అది తినకూడదు. ఇక్కడ ఫుల్ వాసిపోయింది, థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. సో అది నేను 3 డేస్లో రికవర్ అయ్యాను. సో ఆ పట్టు పరికిని లంగా జాకెట్ వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జాలైన ఆ రోజు జాలైనే లేదు. ఇక్కడ చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు, ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మాత్రం అసలు నాకు జాలైన్ ఇలా తెలుస్తుంది. ఇందులో ఫేక్ చేయడానికి ఏం లేదు, ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదు. హౌస్లోకి వెళ్ళగానే లగ్జరీ ఫుడ్ బడ్జెట్ టాస్క్ అంటే మొత్తం తినాలేమో, ఇది నా ఫస్ట్ టాస్క్, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని వామిటింగ్స్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చాను, మళ్ళీ తింటున్నాను, మళ్ళీ వామిటింగ్స్ చేసుకుని అంత దారుణంగా తినేసరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, అంత బలవంతంగా తినద్దు, మీరు ఎంత కావాలంటే అంత సరిపడా తినండి అని చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను లిమిట్గా ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. బట్ నేను ఆ రోజు ఎంతైతే ఫుడ్ తిన్నానో మొత్తం అంతా, ఆ తర్వాత రోజు నుంచి నాకు ఫుల్ లూజ్ మోషన్స్, ఇంకా వామిటింగ్స్, గొంతంతా రాసుకుపోయి, థ్రోట్ అంతా పాడైపోయి, దాని తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవడం వల్ల నాకు టాన్సిల్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల లెఫ్ట్ రైట్ ఇదంతా ఫుల్ వాసిపోయి ఇప్పుడు ఎలా ఉందో ఫేస్ అలా కాకుండా ఫుల్ చబ్బీగా రౌండ్గా అయిపోయింది. ఈ 3 డేస్ వరకు నాకు తగ్గలేదన్నమాట. సో హౌస్లో ఒక టాస్క్ జరిగింది, అందులో నాకు నెత్తి పగిలిపోయింది లిటరల్లీ. నేను ఆ రోజు కూడా నేను మెడికల్ రూమ్కి వెళ్ళాల. ఆ రోజు నాకు ఫుల్ హై ఫీవర్ వచ్చింది. నా పక్కన సుమన్ గారు కానీ ఇంకెవరైనా కూర్చుంటే వాళ్ళకి వేడి సెగలు నా కళ్ళల్లోంచి ఉఫ్ అనేసి అన్నా సరే వేడి సెగలు తగిలేవి. అంత హై ఫీవర్ ఉన్నా సరే వాళ్ళందరూ నన్ను ఫోర్స్ చేసి నేను మెడికల్ రూమ్కి అసలు వెళ్ళలేదు. అయితే నేను ఎప్పుడు మెడికల్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందంటే నాకు టాన్సిల్స్ ఇక్కడ బాల్స్ వేసేసి ఫుల్ చబ్బి, ఫుల్ ఇప్పుడు కనిపిస్తున్న జాల్ అయిన ఇదంతా లేకుండా మొత్తం అంతా పోయి రౌండ్ అయిపోయి ఇంకా చాలా దారుణం, ఇంకా పాడైపోతున్నా. ఆ టైంలో నేను మెడికల్ రూమ్కి వెళ్ళి 2 వీక్స్కి నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నేను 1 వీక్ అంతా వాడిన తర్వాత ఈ రౌండ్ది ఏదైతే ఉందో 3 డేస్లోనే నేను రికవర్ అయ్యా. బట్ హై ఫీవర్ అనమాట. నేను లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఫుల్ తిన్నాను, అది పూర్తిగా కంప్లీట్ చేయాలేమో అనుకుని తిని కక్కేసి లూజ్ మోషన్స్ చేసుకుని హై ఫీవర్, ఇంకా థైరాయిడ్, ఇంకా టాన్సిల్స్, ఇవన్నీ ఒకేసారి నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. అయినా సరే ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని కూడా నేను బయటకు చూపించకుండా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. టాస్క్లో 100% ఇవ్వడానికి ట్రై చేశాను. మెన్స్తో ఈక్వల్గా నేను ఫైట్ చేశాను. ఇన్ని పెట్టుకొని కూడా నేను ఏ రోజు కూడా నా వర్క్ నుంచి నేను తప్పించుకోలేదు కూడా. ఇంత స్ట్రాంగ్గా నేను ఫైట్ ఇస్తూనే ఉన్నా. నేను కొన్ని మీమ్స్ చూసా, నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ని అని. చూడండి, నా ఫేస్ని చూడండి, స్క్రీన్లో కనిపించినట్టు నా ఫేస్ రౌండ్గా బాల్ లాగా ఉందా? చూడండి, జాలైన్ కనిపించట్లేదు ఇక్కడ. ఇందులో ఎడిటింగ్ ఏముంది? ఫోటోలు అయితే ఎడిటింగ్ అంటున్నారు, వీడియోలో నేను ఎడిటింగ్ ఎలా చేయగలను? చూడండి, వీడియోలో ఎడిటింగ్ చేస్తున్నాను. ఆ వీడియోలో ఎడిటింగ్స్ నేను స్నాప్చాట్లో ఎడిటింగ్ చేస్తా అని చాలామంది అంటున్నారు. నాకు స్నాప్చాటే లేదు, స్నాప్చాట్ యూస్ చేయడం కూడా నాకు రాదు. స్కిన్ టోన్ కూడా ఈ అమ్మాయి ఫేక్ చేసింది, స్కిన్ టోన్ వైట్ కాదు ఈ అమ్మాయి, అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు వైట్గా లేనా? నేను హైదరాబాద్ వెళ్తే నాకు
వాటర్ చేంజ్ వస్తుంది. వాటర్ చేంజ్ వల్ల నాకు లైట్ ఇవి చూడండి హ్యాండ్ మీద కూడా లాస్ట్ టైం అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికి తగ్గిపోయింది ఇక్కడ, ఎందుకంటే రాజమండ్రి వచ్చి ఇక్కడ వాటర్ చేంజ్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాను కాబట్టి వెంటనే మళ్ళీ నా ఇక్కడ ఇక్కడ ఏవైతే వచ్చినాయి ఇవన్నీ తగ్గిపోయి నార్మల్ అవుతున్నా. అందుకే ఈరోజు నేను మీకు వీడియో చేస్తున్నా. నేను వచ్చిన స్టార్టింగ్ రోజే చేయొచ్చు, అది నాకు రికవర్ అవ్వడానికి మినిమం 5 days 1 week 10 days అయినా పట్టచ్చు. అందుకే 5 days గ్యాప్ తీసుకొని నేను వీడియో చేస్తున్నా. ఆ ఒక్కరోజు ఫేస్ లావుగా ఉంది దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు కదా, నాకు హెల్త్ ఇష్యూస్ అని బిగ్ బాస్ వాళ్ళు టీవీలో చూపిస్తే మీకు అర్థమయ్యేదేమో, వాళ్ళు చూపించలేదు. ఇది షాక్గా ఉంది. ఫస్ట్ దాని మీద నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి నన్ను తీసుకొచ్చారా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క పాజిటివిటీ లేదు అక్కడ. నేను చేసే మంచి పనులు చాలానే ఉన్నాయి, ఒక్కడు కూడా బయట పెట్టలేదు నాకు. ఇక్కడ చక్కగా జిమ్ డైట్ అన్నీ చేసుకునే మనిషిని సడన్గా నేను అక్కడికి వెళ్ళి నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి, ఫుడ్ టాస్క్. నేను అక్కడ తినడానికి వెళ్ళాను, అది తినేసి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అసలుకే నాకు థైరాయిడ్ ఉంది. నేను థైరాయిడ్కి సంబంధించి మెడికేషన్స్ ఏమి వాడను, నేను డైట్తో కంట్రోల్ చేసుకుంటా. అస్సలు ట్యాబ్లెట్లు జోలికే వెళ్ళాను. నేను డైట్తోనే నేను నాకుండే హెల్త్ ప్రాబ్లమ్ని మేనేజ్ చేసుకునేదాన్ని. అలాంటిది మెడికేషన్ తీసుకెళ్ళలేదు నేను అక్కడికి వెళ్ళి. తర్వాత ఫుడ్ వల్ల చాలా ఇదైపోయింది. వెంటనే నేను అప్పటికప్పుడే వెంటనే లావ్ అయ్యానని చెప్పట్లా. నేను ఇంటికి వచ్చి లిటరల్లీ వెయిట్ చెక్ చేసుకుంటే నేను 56 ఉన్నా. నేను వెళ్ళేటప్పుడు 59 వెయిట్ గెయిన్ అయ్యి అక్కడికి వెళ్ళా. అయితే ఇక్కడికి వచ్చేసరికి 56 ఉన్నా. నేను అంత తిన్నప్పటికీ నేను వామిటింగ్స్ చేసేసుకుంటే ఫుడ్ ఒంటికి పట్టలేదు. సో తిన్నట్టే వెళ్ళిపోయింది. సో నేను లావుగా ఉన్నానా అది ఇది అనేసి నాకు అక్కడ కూడా ఎవరు చెప్పలేదు. స్క్రీన్లో ఇంత దారుణంగా లావుగా కనిపిస్తున్నాను అండ్ ఇక్కడికి వస్తే ఇంత సన్నగా కనిపిస్తున్నాను అని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అందరూ లైవ్లో ఇంకా కొంతమంది చూసి సెల్ఫీ అడిగే వాళ్ళందరూ షాక్, అసలు లిటరలీ షాక్ అయ్యారు వాళ్ళు. కెమెరా టు కెమెరా చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్క్రీన్లో మనం ఖచ్చితంగా వేరేగా కనిపిస్తాము. అండ్ నా స్కిన్ వైట్ కాదు అనేసి అంటున్నారు. చాలామంది మూవీస్లో కూడా స్కిన్ వాళ్ళు చాలా డస్కీగానో ఇంకెందులోనో అలా కనిపిస్తారు, బట్ రియల్లో చాలా వైట్గా ఉంటారు. చూడండి మీరు ఐఫోన్లో ఎలా కనిపిస్తారు చెప్పండి. ఐఫోన్లో చిన్న మచ్చను కూడా చాలా పెద్దగా ఏదోలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను వ్లాగింగ్ చేస్తుంది డీజే ఆస్మోలో, నేను మీకు వ్లాగ్ చేస్తున్నా. అందులో ఇప్పుడు మీరు చూస్తారు ఎలా ఉందో. అండ్ నా ఫోన్లో సామ్సంగ్ S25 వాడతాను, అందులో ఒకలా ఉంటుంది. సోనీ ఆల్ఫా క్యామ్ ఉంది నాకు, అందులో ఇంకొకలా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. కెమెరా టు కెమెరా డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఫస్ట్ బిగ్ బాస్ వాళ్ళు కూడా నాకు హెల్త్ ఇష్యూస్ ఇలా ఫేస్ చేశాను, దానివల్ల నాకు ఇదంతా వాసిపోయింది, వాళ్ళు టీవీలో ఇదంతా చూపించుంటే ఈరోజు ఆ మీమ్స్ వచ్చి ఉండేవి కావేమో. నన్ను అయితే బిగ్ బాస్ వాళ్ళే నెగిటివ్ చేశారని నాకు ఈరోజు క్లారిటీగా అర్థమైంది. మీమ్స్ వేసిన వాళ్ళని, ట్రోల్స్ వేసిన వాళ్ళని నేను అస్సలు ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడేమేమి దొరుకుతుందా, నేను ఏమేం చేయాలన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. నేను ఇంకొక మీమ్ చూసా, నేను పక్కకెళ్ళి ఆడుకొని ఒక లెటర్ రాసినట్టు వైరల్ అవుతుంది కదా. ఫస్ట్ ఏం జరిగింది తెలుసా, మా క్యాష్ తనుజ వాళ్ళు దొబ్బేస్తే తనుజ నేను చూస్తున్నట్టు అబ్జర్వ్ చేసి తను క్యాష్ పెడుతున్నట్టు నటించి ఫూల్ అని రాసి పెట్టింది. నా క్యాష్ పెట్టిందేమో అని నేను చూసి వెళ్ళి తీసుకుంటే ఫూల్ అని ఉంది. ఇదేంటి ఫూల్ అని ఉందా, ఓకే తను ఇలా ప్లే చేసిందా అని అనుకున్నా. తర్వాత మా పానీపూరి స్టాల్లో పీనట్ బాక్స్ అనేది తను దొబ్బేసి తను ర్యాక్ పౌచ్లో పెట్టుకుంది. నేను నా మనీ వెతుకుతుంటే కరెక్ట్గా నాకు పీనట్ బాక్స్ కనిపించింది. పీనట్ బాక్స్ వెతుక్కోవడానికి ఎలాగో వస్తుంది కదా అని పక్కకెళ్ళి ఆడుకోపో అని రాసా. ఎందుకంటే ఫస్ట్ తను స్టార్ట్ చేసింది ఫూల్ అని రాయడం, బట్ ఇక్కడ ఉల్టా చూపించారు, రివర్స్ చూపించారు. ఫస్ట్ నేనే పక్కకెళ్ళి ఆడుకోపో అన్నట్టు చూపించారు. నాకెందుకు అంత ఎక్స్ట్రాలు? ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేస్తేనే కదా నేను అలా చేస్తాను. ఆ అమ్మాయి ఫూల్ అని రాసినప్పుడు కూడా నేనేం రాయలేదు. స్టిల్ నా మనీ వెతుక్కోవడానికే నేను వెతుక్కోవడానికి వెళ్తే నా పీనట్ బాక్స్ తను దొబ్బేసి అక్కడ దాచుకుంది. అది దాచుకుని అప్పుడు నేను ఆ లెటర్ రాయడం జరిగింది. ట్రోఫీ ఆల్రెడీ తనుజ అని టీం వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయినప్పుడు రిమైనింగ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు ఫూల్స్ని చేయడానికి తీసుకొచ్చారా? ఇది కూడా ఒక క్వశ్చన్ నాకు. ఫుల్ ఉల్టా చూపించారు, ఫుల్ మొత్తం అంతా రివర్స్ చూపించారు. అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకలా డైవర్ట్ చేసి చూపించారు. సో మీకు అంత ఫేవరెటిజం ఉన్నప్పుడు మిగిలిన రిమైనింగ్ కంటెస్టెంట్స్ని తీసుకోవడం చాలా వ్యర్థం. ఒకరిని బ్యాట్ చేయాలని పనిగట్టుకొని ఒకరు ఎవరు హౌస్లోకి రారండి. లైవ్లో అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏమో చాలామంది సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు, నాకు అలా రాదు. నాకు ఏది ఉంటే అదే స్ట్రైట్గా మాట్లాడేస్తా, స్ట్రైట్గా అనిపించింది చెప్తా. బాగా ఫేవరెటిజం ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఈరోజు బయట ఉన్నాను. నేను కూడా యాక్టింగ్ చేసేసి చిన్నపిల్లల కిడ్లా మాట్లాడేసి మంచిదాన్ని అయిపోవచ్చు. నాకు అలా రాదు, నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతాను. ఎన్ని రోజులని ఎవరన్నా యాక్టింగ్ చేస్తారు? 1, 2, 3 ఎన్ని రోజులు యాక్టింగ్ చేయగలరు? నెగిటివిటీ అయితే అయిపోని, పాజిటివ్ అయితే అయిపోని, ఏదైతే అయిపోని. అయితే పాజిటివ్ అయ్యి బయటికి రావాలి, లేదంటే ఫుల్ నెగిటివ్ అయ్యి బయటికి రావాలి. నాకు ముందే తెలుసు నేను నెగిటివ్ అయిపోయి వచ్చేస్తాను అని నాకు ముందే తెలుసు.
మీకు అర్థం అవ్వచ్చు ఇవన్నీ ఎందుకంత ఫేవరెటిజం టీం వాళ్ళు కూడా, ఇంకా బయట వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంత ఫేవరెటిజం. మీకు డైరెక్ట్గా ఇంకా ట్రోఫీ తీసుకెళ్ళి తనూజా నీకే ట్రోఫీ అనేసి ఇచ్చేయచ్చు కదా. మిగిలిన వాళ్ళు ఇంతమందిని తీసుకొచ్చి వీళ్ళకి తనని పాజిటివ్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే రమ్య చెప్పిన మాటలన్నీ కరెక్టే, కానీ ఆ మాటలు రమ్య చెప్పడం నచ్చలేదు బయట వాళ్ళకి, అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో ఫైనల్గా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది లవ్ డ్రామాస్. సో ఆ లవ్ కాంటెంట్ నేను ఇవ్వలేకపోయాను కాబట్టి తనుజాకి ఎక్కడ నెగిటివ్ అయిపోతుంది, నేను అవన్నీ చెప్పేస్తే తనకి ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో, తనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చేస్తుందో అనేసి నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత ఓటింగ్స్ చెక్ చేసుకున్నాను, అంతా చూస్తే నేను 3rd 4th ప్లేస్లో ఉన్న ఓటింగ్స్లో. మరి లాస్ట్ ఉన్న వాళ్ళకి కదా ఏవి రెడీ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఆ రోజు ఎలిమినేట్ అవ్వాల్సింది సాయి, మరి ఎందుకు నన్ను ఎలిమినేట్ చేసేశారు? ఎందుకంటే తనుజకి నా వల్ల నెగిటివిటీ అయిపోతుంది, సో తనని అర్జెంటుగా తను ఎలాగో లవ్ కంటెంట్ ఇవ్వట్లేదు, తనుజకి నెగిటివిటీ చేసేస్తుంది, సో తన్ని ఎలిమినేట్ చేసేస్తే ఈ గొడవ ఇక్కడతో క్లియర్ అనేసి సాయిని ఎలిమినేషన్ తప్పించి నన్ను ఎలిమినేట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు బయట నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 16 మెంబర్స్ స్ట్రేంజర్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత వింత క్యారెక్టర్. కొంతమంది మంచిగా మాట్లాడతారు కానీ అసలు వెనక ఏం జరుగుద్దో ఏమీ తెలీదు. ఇలా చాలా ఫేస్ చేశాను. అంతా అక్కడ పొల్యూట్ అవ్వడం బదులు నేను ఇక్కడ మంచిగా వచ్చేసి నా లైఫ్లో నా బిజినెస్ చూసుకుంటూ, నా కుక్కలతో ఉంటూ, నా లైఫ్ చూసుకుని, నా జిమ్ చేసుకుని, నా హెల్త్ అయితే నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్లో చక్కగా నాకు నచ్చిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీము, బిర్యానీ, అన్ని రోజ్ మిల్క్ ఇవన్నీ తింటూ హాయిగా ఒక్కరోజు గడిపేసి వెంటనే మా ఇంటికి వచ్చేసా. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి రావడం ఇంత ఫాస్ట్గాని. ఇప్పుడు కామెంట్స్ ఎవరైతే చేసుకుంటున్నారు, ఏంటి ఇప్పుడే వెళ్ళావు అప్పుడే వచ్చేసావా అంటున్నారు కదా. వచ్చాను, మంచి మనీతో మంచిగా వచ్చాను, ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇంకా మంచి డబ్బుతోనే వచ్చాను. నాకు ఏ విధంగా కూడా నేను నష్టపోలేదు, ఏ విధంగా కూడా నాకు ఏం అవ్వలేదు. నెగిటివిటీ తీసుకొచ్చారు అంతే కదా. నాకు అది ఎప్పటి నుంచో ఉంది, మీరు కొత్తగా నాకు నెగిటివిటీ తీసుకురావాల్సిన పని లేదు. కష్టపడి నాకు ఆల్రెడీ నెగిటివిటీ ఉంది, మీరు ఎందుకు అంత శ్రమ పడిపోయి మీరు నెగిటివిటీ తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నన్ను చాలామంది ఇంటర్వ్యూస్ అడిగారు, మీకు చాలా నెగిటివిటీ ఇంకా డబుల్ అయ్యిందండి, పాజిటివిటీ నేను తీసుకొస్తాము, ఇంటర్వ్యూ చేయండి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళే అడిగారు. నేను వాళ్ళకి ఒక్కటే చెప్పా, నా నెగిటివ్ అవుతానని నాకు ముందే తెలిసే నేను నా ఓన్గానే నేను లోపలికి వెళ్ళాను. అండ్ నెగిటివిటీ నేను యాక్సెప్ట్ చేయడం నేను చాలా అలవాటు పడిపోయి ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను ప్రజలకి నేను పాజిటివ్, నేను మంచిదాన్ని, ఇది అని నేను ఈ పాజిటివ్ యాంగిల్లో నేను తీసుకొచ్చి వాళ్ళు నమ్మించేంత నాకు టైము లేదు, ఆ శ్రమ కూడా నాకు వద్దండి అని నేను ఎలాంటి ఇంటర్వ్యూస్ ఎవరికి ఏమీ ఇవ్వను. ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదు, ఇకపై కూడా నేను ఇవ్వను. పాజిటివ్ చేస్తాను అంటే నాకు కొత్తగా నేను ప్రజల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎవరైతే నా గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్లో నాకు చాలామంది నా వెనుకున్నారు, వాళ్ళు నాకు చాలు. నేను కొత్తగా నమ్మలేని వాళ్ళని నేను నమ్మించి పాజిటివ్ యాంగిల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఇది నేను కాదు. ఇప్పుడు కామెంట్స్ ఎవరైతే చేసుకుంటున్నారు, ఏంటి ఇప్పుడే వెళ్ళావు అప్పుడే వచ్చేసావా అంటున్నారు కదా. వచ్చాను, మంచి మనీతో మంచిగా వచ్చాను, ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇంకా మంచి డబ్బుతోనే వచ్చాను. నాకు ఏ విధంగా కూడా నేను నష్టపోలేదు, ఏ విధంగా కూడా నాకు ఏం అవ్వలేదు. నెగిటివిటీ తీసుకొచ్చారు అంతే కదా. నాకు అది ఎప్పటి నుంచో ఉంది, మీరు కొత్తగా నాకు నెగిటివిటీ తీసుకురావాల్సిన పని లేదు. కష్టపడి నాకు ఆల్రెడీ నెగిటివిటీ ఉంది, మీరు ఎందుకు అంత శ్రమ పడిపోయి మీరు నెగిటివిటీ తీసుకురావాల్సిన అవసరం లేదు. చక్కగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మంచి డబ్బుతో నేను వచ్చాను. మరి మీరు మాత్రం కామెంట్లలోనే, నెగిటివిటీలోనే, ట్రోల్లోనే అక్కడే ఆగిపోయారు. అది నా పని, నేను అలా వెళ్ళిపోతున్నాను. నా ఇన్స్టాలో కూడా నేను స్టోరీ పెట్టాను, ఏం జరిగిందో షార్ట్కట్లో చెప్పి పెట్టా. చాలామంది సపోర్ట్ చేసి మాట్లాడారు అండ్ చాలామంది కించపరుస్తూ కూడా మాట్లాడారు. సో కించపరిచి మాట్లాడిన వాళ్ళకి నేను ఏమీ రియాక్ట్ అవ్వను. నాతో ఎవరైతే పాజిటివ్గా నా వెనకుండి మాట్లాడారో వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేనేంటి అనేది చాలామంది అర్థం చేసుకున్నారు. యాక్చువల్లీ ఈ అమ్మాయి వెళ్ళిపోతే లవ్ కంటెంట్లు ఇవి ఎక్స్పోజింగ్లు ఇవే అనుకున్నారు.
ఎక్స్పోజింగ్లు అది ఇది అక్కడ డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నారు. అవునండి, నాకు కంఫర్ట్ ఇంట్లో నేను ఎలా వేసుకుంటానో అలా వేసుకున్నాను. ఏమైంది అంటే విప్పుకొని తిరగాల ఏంటి? ఇప్పుడు రీల్స్లో అలా వేసుకున్నా ఇలా వేసుకున్నా అంటే అవును, సాంగ్కి తగ్గట్టు పాటకి తగ్గట్టు మనం డ్రెస్ చేసుకుంటాం. టెంపుల్కి వెళ్తే జీన్స్ వేసుకోం కదండి, టెంపుల్కి వెళ్తే శారీ కట్టుకుంటాం. బయట ఏమన్నా పార్టీలకు వెళ్తే జీన్స్ వేసుకుంటాం. దేనికి తగ్గట్టు దానికి అది వేసుకుంటాం అంతే. ప్రతిరోజు నేను స్లీవ్లెస్లు, ప్రతిరోజు నేను చెడ్డీ మిడ్డీలే వేసుకుంటాననేసి రూల్ ఏమీ లేదు, తగ్గట్టు వేసుకుంటాము. ఒక టాస్క్ అయితే జరిగింది కదా, కెప్టెన్సీ టాస్క్లో నేను గట్టిగా గుండెకు దెబ్బ గట్టిగా తగిలింది. నేను మెడికల్ రూమ్ కూడా నేను యూజ్ చేయలేదు. మెడికల్ రూమ్కి నేను వెళ్ళలేదు, పిలిచినా సరే నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను వచ్చాను, ఎందుకు వచ్చాను, టాస్క్లు ఆడాలి, ఎంటర్టైన్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలని అనుకుని వచ్చా. ఇక్కడ చిన్న గీత గీసుకుంటేనే అందరూ మెడికల్ రూమ్కి పరిగెత్తేస్తున్నారు. నాకు అక్కడ గుండు బద్దలాసిపోయింది. ఇక్కడ నేను మెడికల్ రూమ్కి ఆ రోజు కూడా నేను వెళ్ళలేదు. బయట నా పక్కన కూర్చునే వాళ్ళకి ఫీవర్ ఎక్కడ వస్తుంది అనేసి వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను మెడికల్ రూమ్కి వెళ్ళా. ఇవంతా వాసిపోతే వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు ఇదంతా వాసిపోయినా సరే నేను నందిని రాము అనే గెటప్తో నేను ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేశాను. ఎంత నీరసంగా ఉంటుంది. ఒక మనిషికి ఫీవర్ వస్తేనే అలా అయిపోతారు. నాకు ఎట్ ద సేమ్ టైం ఫీవరు, హెడేక్, మైగ్రేను, మోషన్స్ అంటే నిమిషానికి లూజ్ మోషన్స్ కదా, నిమిషానికి వచ్చేసేది. ఈ టైంలో నాకు రెస్ట్ అవసరం. నేను అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు. 10 minutes పడుకోవడం కూడా నాకు తెలీదు. నేను పొగుడుకోవడం కూడా నాకు నచ్చదు. అలా అని నేను ఎందులోనూ తక్కువ కూడా కాదు. ఎందుకంటే అంతమంది ఉండగా ఒక మనిషిని, భరణి గారు, అతను ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, ఫిట్ కూడా, ఆయన ఆపడం అంటే అది మామూలు విషయం అనేది కాదు. నేను 2 సార్లు ఆయన ఆపేసి గేమ్ నుంచి తీసేసా. ఆ రోజు నన్ను అందరూ గేమ్ చేంజర్ ఇది అనేసి చాలా పొగిడారు. హెల్త్ ఇష్యూస్ ఎన్ని పెట్టుకున్నా సరే నేను ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఆ టాస్క్లో అస్సలు గివ్ అప్ ఇవ్వను. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే, సెకండ్ వీక్లో నువ్వేం ఆడలేదంటే, ఆడలేదు, డబ్బులంతా దొబ్బేశారు పక్క టీం వాళ్ళు. దొబ్బేస్తే నా దగ్గర తక్కువ క్యాష్ ఉన్నాయి, నేను సపోర్ట్ చేస్తారా అని ఇద్దరిని అడిగాను. వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళకి చేస్తాను మాట ఇచ్చేశారు. సో నా దగ్గర ఉన్న అమౌంట్ నేను నిఖిల్కి సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకి నేను సాక్రిఫైస్ చేస్తే నాకు కమింగ్ వీక్లో తన నుంచి కెప్టెన్సీ టాస్క్లో ఏమైనా సపోర్ట్ ఉంటుందేమో అనే ఇదిలో చేశాను. ఇప్పుడు ఆ క్యాష్ నా దగ్గర ఉంచుకున్నా అది లైక్ ఎలిమినేట్ చేసేస్తారు తక్కువ క్యాష్ ఉందని. వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళైనా పైకి ఎదుగుతారు కదా, అలా ఆలోచించి ఇచ్చాను. హౌస్లో ఎవ్రీ మండే రేషన్ వస్తుంది, 2-3 ఫ్రూట్స్ వస్తాయి, ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ అన్నీ సంజన గారికి ఇచ్చేదాన్ని. ఆమె కంప్లీట్గా కిడ్నీ మొన్నే కదా డెలివరీ చేశారు, రికవర్ అవ్వరేమో, ప్రోటీన్ అవసరమని నా ఎగ్స్ అన్నీ ఆమెకి ఇచ్చేదాన్ని. ఫ్రూట్స్ వచ్చేసి ఒక్కొక్కరికి పంచేదాన్ని ఎవరెవరికైతే. ఒక మనిషికి 3 రోటీస్ వచ్చేవి, అందులో నేను ఒకటి తిని రిమైనింగ్ ఒకటి సుమన్ గారికి ఇచ్చేదాన్ని, ఇంకొకరికి ఏమో సంజన గారికి ఇచ్చేదాన్ని. కావాలని నేను అడగలేదు. నీ బిహేవియర్కి గల కారణం ఏంటి అని మాత్రం క్లారిటీ కోసం అడిగాను. ఎందుకంటే 4 days నువ్వు నాతో మంచిగా ఉండి తర్వాత 5th day నువ్వు వేరే టీమ్ని నేను చూస్ చేసుకున్నానని, బికాస్ ఆఫ్ దాట్ రీజన్ నువ్వు ఇంత మారిపోయావంటే క్లారిటీ కోసం నేను అడుగుతాను. దట్ మీన్స్ బాండ్ కాదు ఇది. నీ బిహేవియర్కి గల కారణం ఏంటి అని తెలుసుకోవడం, ఇది బాండ్ నేను కోరుకోలేదు. ఒక మనిషితో నాకు నిజంగా గొడవ అయితే నేను నెక్స్ట్ డే నేను హగ్ చేసుకోవడం ఇలాంటివి నాకు తెలియదు. నాకు స్ట్రైట్గా ఉండటమే వచ్చు. నాకు గొడవ అయితే నేను మాట్లాడను. అది సరి చేసుకుంటే తర్వాత నేను కామ్గా ఎంతలో ఉండాలో అంతలోనే మాట్లాడతాను. అప్పటికి కూడా నేను హగ్ చేసేసుకొని ముద్దులు పెట్టేసుకొని ఇంత నాకు నటించడం రాదు. అలా అని నేను బిగ్ బాస్ కెమెరాస్ని నేను తప్పు పట్టట్లేదు. యాక్చువల్లీ స్క్రీన్లో ఖచ్చితంగా ఒక 40 kgs ఉన్న వాళ్ళు అక్కడ 50 kgsలో కనిపిస్తారు. నేను వెళ్ళడమే 57, 58కి వెళ్ళా. అక్కడ నేను ఒక 65లో కనిపించా. కానీ ఇక్కడ ఇప్పుడు నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వెయిట్ చూసుకుంటే 56 ఉన్నా. అరే నేను ఇంత తిన్నాను కదా, ఒక 2 kgs అయినా పెరుగుతాను నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ మాట చెప్పాలంటే నా అదృష్టం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు తిండికి అసలు లోటు ఉండదు. 9 seasonsలో అసలు తిండికి చాలామంది సఫర్ అవుతూ వచ్చారు. నేను మాత్రం తిండికి అసలు ఎలాంటి లోటు లేకుండా చక్కగా కడుపు నిండా తింటూనే వచ్చా. ఈ అమ్మాయిని మేకప్ వేసుకోకపోతే అసలు చూడలేమా? నాకు అసలు మేకప్పే నచ్చదు తెలుసా. మేకప్ వేసుకుంటే నా కళ్ళంతా రెడ్ అయిపోయి కళ్ళ నుంచి వాటర్ వచ్చేసి, నేను రీసెంట్గానే ఐ సర్జరీ చేయించుకున్నా. మేకప్ వేసుకోకూడదు, అయినా సరే నాకు ఐబ్రో కూడా చేసుకోవడం రాదు. మాధురి గారు, సంజన గారు నాకు ఐబ్రో వేసేవాళ్ళు. సాటర్డే సండే ఎపిసోడ్కి ఖచ్చితంగా మేకప్ ఉండాలంటే చాలా లైట్ మేకప్ వేశారు నాకు. అది కూడా లైట్ మేకప్ అనే చెప్తాను నేను.
నేను ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నన్ను చాలామంది ఇంటర్వ్యూస్ అడిగారు. మీకు చాలా నెగిటివిటీ ఇంకా డబుల్ అయ్యిందండి, పాజిటివిటీ నేను తీసుకొస్తాము, ఇంటర్వ్యూ చేయండి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళే అడిగారు. నేను వాళ్ళకి ఒక్కటే చెప్పా, నా నెగిటివ్ అవుతానని నాకు ముందే తెలిసే నేను నా ఓన్గానే నేను లోపలికి వెళ్ళాను. అండ్ నెగిటివిటీ నేను యాక్సెప్ట్ చేయడం నేను చాలా అలవాటు పడిపోయి ఉన్నాను. సో కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను ప్రజలకి నేను పాజిటివ్, నేను మంచిదాన్ని, ఇది అని నేను ఈ పాజిటివ్ యాంగిల్లో నేను తీసుకొచ్చి వాళ్ళు నమ్మించేంత నాకు టైము లేదు, ఆ శ్రమ కూడా నాకు వద్దండి. నేను ఎలాంటి ఇంటర్వ్యూస్ ఎవరికి ఏమీ ఇవ్వను, ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదు, ఇకపై కూడా నేను ఇవ్వను. పాజిటివ్ చేస్తాను అంటే నాకు కొత్తగా నేను ప్రజల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎవరైతే నా గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్లో నాకు చాలామంది నా వెనకున్నారు, వాళ్ళు నాకు చాలు. నేను కొత్తగా నమ్మలేని వాళ్ళని నేను నమ్మించి పాజిటివ్ యాంగిల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఇది నేను కాదు.